వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. విశాఖ ఏయూ గ్రౌండ్ లో ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. గాజువాక టీడీపీ కార్యాలయంలో కూటమి కార్యకర్తలు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ. తప్పు చేస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధం, వైఎస్ఆర్సీపీ ఎంపీ. ప్రధాని మోదీ విశాఖ వస్తున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టమైన ప్రకటన చేయాలి, సిపిఎం నాయకులు డిమాండ్. మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుకుందాం. సిపిఎం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని జలదీక్ష. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవుతుంది, హీరో వెంకటేష్. కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లో పొందుపరిచేలా ఏర్పాట్లు. మీరు వర్క్ తగ్గిపోవడానికి విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. Second point, voter list. No, what I am asking, once voter list you are taking, or you are taking different database. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్. విశాఖ ఏయూ గ్రౌండ్ లో ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. ప్రధాని మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుంది. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి. 2019 నుండి 2024 వరకు పాయకరావుపేటలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పర్యావరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
గాజువాక టీడీపీ కార్యాలయంలో కూటమి కార్యకర్తలు నాయకులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రధానమంత్రి సభతో విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుంది. రాష్ట్ర పార్టీ పరిశీలకులు సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించి కార్మికులు మరియు నిర్వాసితుల హక్కులు కాపాడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా జనవరి 8న విశాఖలో జరగబోవు ప్రధానమంత్రి బహిరంగ సభతో దేశంలోనే మరో ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుందని జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ రోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి పరిశీలన విచ్చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతాయని అన్నారు. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, అనేక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దిశ దశ మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన విజయవంతం చేయడానికి విశాఖ నగరం ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి చరిత్రలో ఈ సభ మిగిలిపోయేటట్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ కన్నాం రెడ్డి నరసింహారావు, జనసేన నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, జీవీఎంసీ కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, బీజేపీ నాయకులు కృష్ణం రాజు, గూడూరు శంకర్రావు, టీడీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ ఎండి రఫీ, విల్లా రామ్మోహన్, గోమాడ వాసు, సింధూరా, తెలుగు మహిళా అధ్యక్షులు అనంతలక్ష్మి, బీసీ సెల్ తమ్మిన విజయ్ కుమార్, జనసేన 75 ఇన్ఛార్జ్ కోన చిన్నాపారావు, 79వ ఇన్ఛార్జ్ మేడిశెట్టి విజయ్, 73వ ఇన్ఛార్జ్ జనసేన రౌతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మీ ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి, ప్రత్యేకంగా విశాఖపట్నం, మా గాజువాక ఉమ్మడి జిల్లా ప్రజానికానికి అందరినీ కూడా కోరుతున్నాం. రేపు మోడీ గారిది బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి. అలాగే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కనుక పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి కేంద్రం యొక్క సహకారం అందిపుచ్చుకోవడానికి కోసం మన ఈ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కొంతమంది కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే చంద్రబాబు, లోకేష్లు నిత్యం కుట్రలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు. వైఎస్ జగన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని 7 నెలలుగా ప్రతిరోజు పచ్చి అబద్దాలతో అద్భుతమైన కథలను అల్లి తమ అనుకూల ఇళ్లలో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎల్లో మీడియాకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం, మళ్ళీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేము మీలా కక్ష సాధింపులకు పాల్పడమన్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు? చనిపోయిన వారికి 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్ చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు? సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు, ఎవరి వల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు. రోడ్డు బాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. రిజిస్టర్ చేయించుతున్నారు. నిన్న మొన్న ప్రచారం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిజిస్ట్రారు లేఖ రాశాడని, అదేదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది. అక్కడ ఇక్కడ ఏదో 0.5%, 5%, 2%, 1% ఉన్న బుడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాటిలో విస్తృతంగా తిప్పారు.
తిప్పి తరువాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు, దాంతోపాటు మరొక పత్రిక, ఈ పత్రికలు మళ్ళా దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు, బినామీ బూచోళ్ళు అని. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ సబ్ రిజిస్ట్రార్ చాలా అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ, వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీకాంత్ కాదు సింగ్, ఈ సబ్ రిజిస్ట్రార్? ఆయన ఏంటి, ఈ నెల 3వ తారీఖున తప్పు చేస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్ట్ అమ్మకం విషయంలో విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండవ ఆరోపణ, రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్, శ్రీధర్ అండ్ సంతానం చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ 2 ఫర్మ్స్ని నా నామినీస్ కింద నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ కేవీ రావు చెప్పారు. ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను 4 విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిది, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీ పోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అనని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావు కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే ప్రధాని మోడీ విశాఖ వస్తున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి బైపాస్ వద్ద ధర్నా చేశారు. కార్పొరేట్ కంపెనీలకి, శతకోటేశ్వరులకి, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి, విదేశీ కంపెనీలు అయినటువంటి నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ భూములన్నింటినీ కూడా త్యాగం చేసి ప్రజల నుంచి భూములు గుంజుకొని
వాళ్ళకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ ఈ పర్యటనకి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చింది మొదలు వెళ్ళే వరకు కూడా లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 850 బస్సులు వేసింది మన జిల్లా నుంచి. ప్రజలకి అసౌకర్యమైనా కూడా ఆ బస్సులన్నింటినీ కూడా తిప్పి ప్రధాని సభను జయప్రదం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా రేపు నరేంద్ర మోడీ గారు చేసేదని చూస్తే మన నక్కపల్లి ప్రాంతంలో దాదాపు 2100 ఎకరంలో బల్క్ డ్రగ్ కంపెనీలని వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నాడు. అలాగే అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలకి శంకుస్థాపన చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారిని, ఎక్కడైనా ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు విదేశాల్లో ఉన్నాయా? విదేశాల్లో నిషేధించినటువంటి కంపెనీల్ని చివరికి మన రాష్ట్రంలో కూడా కాకినాడ ప్రాంతంలో ఈ పరిశ్రమలు పెట్టాలని చెప్పి చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుకుందాం. వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేసుకుందాం. మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదాం. ఏకో వైజాగ్ను విజయవంతం చేద్దాం. ఫాదర్ పి విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుకుందామని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ ఫాదర్ పి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థల్లో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం ఎవరి ఇంటి వ్యర్థాలను వారే ఏ విధంగా ఆదాయవంతంగా నిర్మూలించుకోవాలి అనేది వివరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం ప్రతి విద్యార్థి అలవాటు చేసుకోవాలి అన్నారు. మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దడానికి జీవీఎంసీ నిర్వహిస్తున్న కృషిలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎకో వైజాగ్ ను విజయవంతం చేయడానికి విద్యార్థులు కూడా తమ వంతు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ ఆల్విస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అన్నారు. మన ప్రకృతి వనరులను మనమే కాపాడుకోవాలి అని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివలక్ష్మి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులు మాట్లాడారు. లక్ష్మి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈలో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జీవీఎంసీ వాళ్ళు రత్నం గారు వచ్చి మాకు వంటింటి వ్యర్థాలతో ఎరువు ఎలా తయారు చేయాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా మనం ఆల్టర్నేటివ్స్ ఏం వాడాలి అన్నది కూడా నేర్పించారు. వాళ్ళ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పిల్లలందరూ కూడా ఇంట్లో వ్యర్థాలని ఎరువుగా తయారు చేసుకొని ఇంట్లోనే కూరగాయలు కూడా ఎలా పండించుకోవాలి అన్నది నేర్చుకున్నారు. ఇలా ప్రతి విద్యా సంస్థ కూడా పిల్లలకి ఈ వయసులో నేర్పించగలిగితే వాళ్ళు పెద్దయ్యాక కూడా మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ పొల్యూషన్ ని తగ్గి. సిపిఎం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని జలదీక్ష. నిర్వాసితులకు న్యాయం చేయకుండా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీలకు మోదీ గారి చేత కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేయించడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజయ్యపేట సముద్రం తీరంలో నల్ల రిబ్బన్లు కట్టుని మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ, ఎం రాజేష్ మాట్లాడుతూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూ చట్టాలను ఉల్లంఘించి అధికారులు కూటమి ప్రభుత్వం జనవరి 8న మోదీ గారి చేత వర్చువల్గా శంకుస్థాపన చేయించడం దారుణమని అన్నారు. విదేశాలలో నిషేధించిన ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ కంపెనీలు రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేసి మత్స్యకారుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి బల్క్ డ్రగ్స్ కంపెనీలకు
శంకుస్థాపనలు ఆపాలని 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు, వృత్తిదారులకు, దళితులకు, కూలీలకు ప్యాకేజ్ 25 లక్షలు చెల్లించాలని తెలిపారు. నిర్వాసితులను అన్యాయం చేస్తే అందరినీ ఐక్యం చేసి పోరాడతామని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం. సినిమాను చూడడానికి మీ అమ్మతో, మీ కూతురితో, మీ చెల్లితో, మీ అమ్మమ్మతో అందరూ కలిసి వచ్చి ఆనందంగా సినిమా చూసే విధంగా ఉందని హీరో విక్టరీ వెంకటేష్ అన్నారు. నేను చేసిన ఎన్నో సినిమాలు మీ అభిమానంతో సక్సెస్ చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అది కాదు సార్, దిల్ మొత్తం మాట్లాడేశారు కదమ్మా, మొత్తం స్పీచ్ మొత్తం అందరూ అన్ని కవర్ చేశాడు. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడికి మీ అందరితో మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది. కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి, తినేశాను తాగేశాను మీతో అనుకోండి. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నా బిగినింగ్ కెరియర్ నుంచి మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేసి మీ ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతాకే ఏవి చూశాను, నాకే గుర్తులేదు, చాలా హిట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. బొబ్బిల్ రాజా కానీ అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు. పెళ్లి కాని ప్రసాద్ ఉన్నాడు అక్కడ, వెంకీ మామ ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, చంటి ఉన్నాడు. మొన్న F2 వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం కానీ నారప్ప కానీ. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఈరోజు అండర్ దిల్ రాజు అండ్ శిరీష్ అండ్ అలాంగ్ విత్ అనిల్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం. నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకు ఎలా ఉంటుందంటే, ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి. మీ అమ్మతో రావాలి, నాన్నగారితో రావాలి, చెల్లితో రావాలి, అన్నయ్యతో రావాలి, తాతగారు ఉండాలి, అమ్మమ్మ ఉండాలి, పిన్ ఉండాలి, అత్త ఉండాలి, అందరు ఉన్నారు. అందరు రావాలి, మా సినిమా చూడాలి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, సూపర్బ్ యాక్షన్, సూపర్బ్ డైలాగ్స్. అనిల్ చాలా చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్. పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.